హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు వీరలక్ష్మి. ఇది చందమామ కథండి. 1948 సంవత్సరంలో జూన్ నెలలో వచ్చింది. ఈ వీరలక్ష్మికి ఇంతకుముందు 3 భాగాలు ఉన్నాయి. వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. చలికాలం వెళ్ళి ఎండాకాలం ప్రవేశించింది. ఈలోగా దొంగ వంకయ్య మళ్ళీ ఆలోచనలు ప్రారంభించాడు. ఏ విధంగా వీరలక్ష్మి మీద కసి తీర్చుకుందామా అని. తన తోడు దొంగలతో పాటు ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ వాళ్ళకి వీరలక్ష్మి అంటే హడలింకా పోలేదు గనక ఇప్పటికి బాగా బుద్ధి చెప్పింది. మేమా రాక్షసి జోలికి మళ్ళీ రాంబాబు అన్నారు. కానీ వెంకయ్య మాత్రం తన మొండి పట్టు విడవలేదు. ఎట్లాగైనా వీరలక్ష్మి అంతూ కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. ఎన్నో విధాల తన స్నేహితులకు ప్రోత్సాహమిచ్చాడు. ఈ మాట తప్పకుండా మన మాయలో పడుతుంది. ఈ పాటికి అది మనం మళ్ళీ రాకపోయేసరికి మనం ఇక రాము గదా అని నిర్భయంగా తిరుగుతూ ఉంటుంది. మనం పొంచి ఉండి దాన్ని ఒంటరిగా పట్టుకొని మన కసి తీరా దానికి బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చేద్దాం అని అన్నాడు. వాళ్ళు సరేనని గంతులేశారు. ఒక మంచి రోజు చూసుకుని దొంగలందరూ ఒక రాత్రివేళ వీరలక్ష్మి ఇంటికి బయలుదేరారు. ఇంటి వెనక దొడ్డి గోడ ఎక్కి తొంగి చూశారు. ఆరు బయట చల్లగాలికి మంచం మీద పడుకుని గాఢ నిద్రలో ఉన్నదా వీరలక్ష్మి. చిక్కిందిరా మన చేతుల్లో ఈసారి అని దొంగలు సంతోషంతో చంకలెగరేసి గోడ దూకి వీరలక్ష్మి మంచాన్ని గోడ దాటించి మోసుకుపోతున్నారు. సగం తోవలో వీరలక్ష్మికి మెలకువ వచ్చి ఏమిటా ఇట్లా కదులుతున్నాను అనుకుని లేచి కూర్చుంది. ఆమెకి మంచం అడుగు నుంచి ఈ మాటలు వినబడ్డాయి. ఒరేయ్, దీన్నిసారి ప్రాణాలతో వదిలామా మన ప్రాణాల్ని మింగుతుందిరా అనుకుని ఆ మంచంతో సహా దీన్ని ఊరి బయట ఉన్న పాడుబడ్డ బావిలో పడేద్దామని. ఇది విని వీరలక్ష్మి హడిలిపోయింది. అమ్మో, ఈ కిరాతకుల చేతుల్లో మళ్ళీ చిక్కాను, ఇంకా తప్పించుకోవడం ఎలాగో అని ఆలోచించసాగింది. కొంతసేపటికి ఒక చక్కటి ఉపాయం తట్టింది వీరలక్ష్మికి. మెల్లిగా మంచం నవార్లు సందుల్లోంచి చెయ్యి దూర్చి ఒక్కొక్కడి పిలకకి బయకి లాగి ఒక్కడి పిలకి ఇంకొకటి పిలక్కి ముడేసి మంచం నవార్లకి కట్టేసింది. ఆ మంచాన్ని మోసుకుంటూ దొంగలు ఇక అడవిలోంచి వెడుతున్నారు. పోగా పోగా ఒక పెద్ద చింత చెట్టు వచ్చింది. అదే సమయమని వీరలక్ష్మి ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకొని చెట్టెక్కిపోయి ఆకుల చాటున దాక్కుంది. పాపం దొంగలు ఆ ఉత్త మంచాన్ని బావి దగ్గరికి మోసుకుపోయి, చావు ముండా, మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావు, ఇంకా పీడ వదిలిపోయింది అని ఆ మంచాన్ని విసురుగా బావిలో పడేశారు. ఆ మంచంతో పాటు 6 దొంగలు కూడా బావిలో పడిపోయారు. అసాధ్యపు ముండా, ఈ మాట మనల్ని ఏమార్చి తప్పించుకుందిరా, బుద్ధి తక్కువై దీని జోలికి వచ్చాం. దీన్ని ఏ మొనగాడు జయించలేడు. ఇంకా నయం, మన అదృష్టవశాత్తు కాళ్ళు చేతులు విరగలేదు అని ఒక్కొక్కళ్లకు బుద్ధి చెప్పుకుంటూ ఒకడి మొలలో ఉన్న కత్తి తీసుకుని పిలకలన్నీ కోసుకుంటూ అట్లా ఆ బావిలోనే కూర్చున్నారు. ఏ దారిని పోయేవాడన్న వాళ్ళని బయటికి తీస్తాడేమో అని. చివరికి అడవిలోంచి ప్రయాణం చేస్తున్న కొందరు వర్తకులు దాహం వేసి ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లున్నాయేమో అని తొంగి చూశారు. 6 దొంగలు వాళ్ళని చూసి, అయ్యా, మమ్మల్ని బయటికి తీయండి, మీకెంతో పుణ్యం ఉంటుంది అని బతిమలాడుకున్నారు. ఆ వర్తకులు జాలిపడి వాళ్ళని బయటికి తీశారు. ఆ బావిలో ఎట్లా పడ్డారు మీరు అని వర్తకులు అడిగినారు దొంగల్ని. వాళ్ళు జరిగిందంతా చెప్పకుండా, వీరలక్ష్మి అనే వంచకురాలు మమ్మల్ని మోసం చేసి ముక్కులు కోసి మా ఆవులు దొంగలించి చివరికి ఈ పాడు బావిలో పడేసింది అని చెప్పుకొచ్చారు. ఆ వర్తకులలో ఒకళ్ళు వీరలక్ష్మి నిజమైన భర్త వెంకయ్య ఒకడు. దేశాదేశాలు వర్తకం చేస్తూ తిరిగి పెళ్ళాన్ని తనతో తీసుకుపోవడామని ఆ ఊరి మీదుగా వస్తున్నాడు. వీరలక్ష్మి గురించి ఈ విధంగా వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతనికి. వెంటనే అత్తవారింటికి బయలుదేరాడు పోట్లాడటానికి. ఈ లోపల వీరలక్ష్మి తెల్లవారగానే తన అంతసేపు కోసిన చింత చిగురు ఒళ్ళో పట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి తన అక్కల చేత చింత చిగురు పప్పు చేయించింది. అక్కా చెల్లెళ్ళంతా భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో వీరలక్ష్మి భర్త వెంకయ్య అక్కడికి వచ్చాడు. ముందర వెంకయ్య గారిని ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో వెంకయ్య గారికి కోపం మరీ ఎక్కువైంది. నన్ను అప్పుడే మర్చిపోయారన్నమాట. నేను లేకపోవడం చూసి మీ చెల్లెలు బాగా చెలరేగిపోయింది, నా పరువంతా తీసేసింది అని అరిచాడు. వీరలక్ష్మి అక్కలు బావలు వెంకయ్య గారి మాటల్ని బట్టి, ఆయన రూపాన్ని బట్టి అతని అసలు వెంకయ్యని, వీరలక్ష్మిని తీసుకెళ్ళింది ఎవడో మోసగాడని తెలుసుకుని అతన్ని మంచిగా బతిమలాడుకుని తన కోపానికి కారణమేమని అడిగారు. ఏమి కారణమా? పాపం 6 అమాయకుల్ని మీ చెల్లెలు మోసం చేసి ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి వాడిని పాడుబావిలో పడేసిందట. ఆ సంగతి ఊరంతా తెలిస్తే నాకు ఇంకెంత మర్యాద ఉంటుంది, ఎంత పరువు తక్కువ అని అరిచాడు వెంకయ్య. తమకేమీ తెలియదని వీరలక్ష్మినే కనుక్కోమని వారు చెప్పారు. వెంకయ్య వీరలక్ష్మిని పిలిచి అడిగారు,
మీకెవరు చెప్పారు అని అడిగింది వీరలక్ష్మి. ఎవరు చెప్పేదేమిటి, వాళ్ళని స్వయంగా మేము వర్తకులందరం కలిసి బావిలోంచి బయటికి తీసాం. ఎవరు పడేశారంటే నీ పేరు చెప్పారు. పైగా నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పుకుని మొత్తుకున్నారు. నలుగురిలో తలెత్తడానికి సిగ్గు అనిపించింది నాకు అన్నాడు వెంకయ్య. అవును, నేను పడేసిన మాట నిజమే, కానీ అలా ఎందుకు చేశానో మీరందరూ వినండి అని వీరలక్ష్మి దొంగ వెంకయ్య తనని ఎట్లా మోసం చేసి ఎత్తుకుపోయాడు, తన దొంగలందరినీ ఎట్లా ఏడిపించింది అంతా చెప్పింది. అందరూ చాలా ఆశ్చర్యపోయి వీరలక్ష్మి ధైర్య సాహసాలకి ఎంతో మెచ్చుకున్నారు. మర్నాడు అసలు వెంకయ్య గారు వీరలక్ష్మిని తనతో పాటు ఊరికి తీసుకుని వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. బాయ్ బాయ్.